ఇంకా కోరు జనంత మీరు ఇంకా మేడం ఒక్క నిమిషం అండి విజువల్ ఓపెన్ చేయండి कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद we want justice 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 Congress party जिंदाबाद మన బండ్లేదు అదే ఊరుకుని అయిపోయింది ఇక నడువు ఇంకేంది కొంచెం నుంచో సార్ జరుగు ముందుగా ఒక సైడ్ రమ్మా అమ్మ మేడం అమ్మ కొంచెం కదమ్మా అలా చూడండి జయ మార్గేష్ అన్నా సురేష్ కొంచెం సైడ్ సైడ్ మేయర్ మేడం బయట ఇక్కడనే ఇస్తే బాగుంటుంది బాగుంది నాయుడు మేడం గారు ఓకే ఇంకొక ఫోటో చేయండి మరి ఇది బాగుంది నేను అందరూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ముఖ్యంగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్స్, బస్తీ దవాఖానా, అట్లాగే బట్టేలగుట్టని ప్రజల అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి అన్న గారు ఆశీస్సులతోటి గౌరవ డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, మన ఏఈలు, డిఈలు వాళ్ళందరితో పాటు మన గౌరవ కార్పొరేటర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి నిజంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఏ పని ఉన్నా వెనుక ముందు అన్నీ ఖచ్చితంగా చేసే కార్పొరేటర్లు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈరోజు బడంపేటని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాము. మరి స్వచ్ఛత అవార్డు కూడా 2022లో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛత అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి మా శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు ఈ అవార్డు సాధించుకోగలిగినాం. కాబట్టి మరి ఈ బడంపేట కార్పొరేషన్ 2020 కంటే ముందు ఎట్లా ఉంది, 2020 తర్వాత 2024లో ఎట్లా ఉంది మీరు అందరూ చూస్తున్నారు. మరి అందరు పెద్దల సహకారంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి డెవలప్ చేయడం జరుగుతుంది. అట్లాగే రీసెంట్గా ఎన్నో సంవత్సరాల నుంచి మరుగున పడినటువంటి 2019 నుంచి స్టాంప్ డ్యూటీ అమౌంట్ ఏదైతే ఉందో 89 కోట్లు దాదాపు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా మహేందర్ రెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వచ్చిన ఫండ్ తోటి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు జరుపుకొచ్చినాము. కానీ స్టాంప్ డ్యూటీ అమౌంట్ అనేది ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా కార్పొరేషన్ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది.
ఆ వర్క్స్ కూడా మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రిలీజ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్సీ గారి ద్వారా ఇక్కడ కోరడం జరుగుతుంది. మాకు అవకాశం ఇవ్వాలన్న, ఎందుకంటే 5 years మేము కష్టపడి పబ్లిక్ కట్టిన ట్యాక్సులతోటి ఫండ్ తోటి చేసినాము. మళ్ళీ ఇంకా కూడా ముందు ఈ కార్పొరేషన్ ఇంకా ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మహేందర్ రెడ్డి అన్నకి మా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ. కార్పొరేటర్లందరికీ, స్థానిక నాయకులందరికీ నమస్కారాలు. బడంపేటలో ఈరోజు 42 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, అదేవిధంగా గుట్టపైన కూడా 3.5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి అక్కడ ఉదయాన్నే ప్రజలంతా కూడా మంచి వాతావరణం అటువంటి గుట్ట ఉన్నది కాబట్టి అక్కడ ఉదయం సాయంత్రం రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లంతా కూడా ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ ఒకదాన్ని మరొకటి చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఆర్టీసీ ఉచిత బస్సు కానీ, గ్యాస్ కానీ, దాంతోపాటు ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి మొన్ననే రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలు కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ అందరం కలిసి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రాం ఇచ్చారో ఇలా ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా కోట్లాది రూపాయలు వ్యక్తిగతంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరంలో మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా ఏదైతే మరి పెన్షన్లు కానీ, మరి రేషన్ కార్డులు కానీ, ఏదైతే రైతు కూడా మరి 6 లక్షలు ఏదైతే ఎకరానికి ఇచ్చే కార్యక్రమం కూడా 26 లోపు మరి అన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలందరికీ, లబ్ధిదారులందరికీ ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది. అభివృద్ధి పరంగా కూడా ముందు తీసుకోవడానికే తప్పకుండా మేమంతా కూడా సహకరిస్తాం.